కాపర్లను గూర్చి చులకన భావం ఉంది, కాపరి పరిచర్యను గూర్చి చులకన భావం ఉంది. మోషేతో దేవుడు ఈ అమూల్యమైన మాటలు చెప్పాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో, ముఖ్యంగా 15వ అధ్యాయం చదివితే, 15వ వచనం చదివితే 27వ అధ్యాయం, అప్పుడు మోషే యెహోషువతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకనిని నియమించుము. యెహోషువతో మోషే చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఈ ఇశ్రాయేలు ప్రజలు అనబడిన ఈ హెబ్రీ సమాజం అంతా కూడా కాపరి లేని గొర్రెల వలె ఉండడం దేవునికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. కనుక చాలా బలమైన మాట ఒకటి మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, సమస్త మానవుల ఆత్మలకు దేవా, మన దేవుడు ఆత్మలకు దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మను అనుగ్రహించిన దేవుడు, ఆత్మను రక్షించిన దేవుడు, ఆత్మను బ్రతికిస్తున్న దేవుడు, ఆత్మను నిత్య జీవం వరకు నడిపించడానికి మన మధ్య ఆత్మరూపిగా సంచరిస్తున్న దేవుడు. మన దేవుడు ఆత్మరూపి అయిన దేవుడు, ఆయన ఆత్మలకు దేవుడు అని చెప్పబడింది.